హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈరోజు చదివిన ఎకనామిక్ టాపిక్స్ కొన్ని మీకు చెప్పాలనుకొని చేస్తున్న వీడియో అనమాట. ఎకానమీ ఈరోజు బ్యాంకింగ్లో చూసినట్లయితే మనం ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ ఇన్ హిల్టన్ అండ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం, తర్వాత ఈ ఆర్బీఐ యాక్ట్ 1934 గురించి, నెక్స్ట్ ఆర్బీఐ యాక్ట్ నేషనలైజ్ ఇన్ 1949 గురించి. నెక్స్ట్ ఆర్బీఐ అంతా బాగానే ఉంది, కానీ మెయిన్ ఆర్బీఐ చేసే వర్క్ ఏంటి సార్ అంటే మానిటరీ పాలసీ టూల్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ టూల్స్ అని, క్వాలిటేటివ్ టూల్స్ అని. దాంట్లోనే బ్యాంక్ రేటు, నెక్స్ట్ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో రెపో రేటు, రివర్స్ రెపో రేటు, నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇవి కాక మళ్ళీ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవన్నీ మనం చూసుకున్నాం. బట్ ఏంటంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఉంటాయి. ఇవి కాక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకోవాల్సింది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటిని అన్నింటినీ సెల్ చేస్తుందా, బై చేస్తుందా, ఇదంతా డీటెయిల్ టాపిక్. ఫస్ట్ మనం రెపో రేట్ చూసుకున్నట్లయితే ఎనీ బ్యాంక్ చూసుకోండి, అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ మెయిన్, ఇప్పుడు ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇట్లాంటివి చూడండి. ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వాటి దగ్గర మనీ ఉంటాయి కదా, ఆ మనీ ఏం చేస్తాయంటే ఆర్బీఐకి తీస్తాయన్నమాట. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది రెపో రేట్లో ఇవ్వదు ఒక ఆర్బీఐ. ఎందుకు ఇస్తారు సార్, ఏం సార్ విషయం అంటే, అక్కడ ఏమవుతుందంటే అది లెండ్ చేస్తుంది. ఈ యొక్క బ్యాంక్స్ అనేవి ఖచ్చితంగా ఏం చేస్తాయంటే కొంచెం మనీని అక్కడ పార్క్ చేస్తాయి, అంటే కొంచెం ఆర్బీఐకి ఇస్తాయి, ఎందుకంటే నమ్మకం కదా. అవి కూడా ఏంటంటే ఒక విధమైన పద్ధతిగా ఉంటుంది ఆపరేషన్స్ అన్నీ. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా మనీ ఉంటుంది చూడండి, ఇంకా ఎక్స్ట్రా మనీ. అంటే ఇప్పుడు నేను ఒక బ్యాంక్ని, నా దగ్గర చాలా మనీ ఉంది, నాకు వడ్డీ రేట్లు కావాలా, నెక్స్ట్ ఇంట్రెస్ట్ కావాలి, వాటికి నా దగ్గరే పెట్టుకుంటే ఏమొస్తుంది. సో ఏం చేస్తాను, నేను ఆర్బీఐ దగ్గర ఎక్కువ పెడతా పోయి. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే రివర్స్ రెపో రేట్ ఇస్తుంది. బట్ రెపో రేట్ ప్రజెంట్ అయితే 6.5% ఉంది. రివర్స్ రెపో రేట్ చాలా తక్కువ ఉంటుంది, 3.35% ఎంత ఉంది. నెక్స్ట్ ఈ కాక మళ్ళీ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఉంటాయి. ఈ రెండు ఏంటి సార్ అంటే, ఇక్కడ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఏంటంటే ఓవర్ నైట్ లోన్స్, అంటే ఇప్పుడు నా నైట్కి కావాలా, ఒక రోజుకి కావాలా. సో అప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ టూల్స్ని యూజ్ చేస్తాయి. అవన్నీ ఏంటంటే ఈ యొక్క రెపో రేటు, రివర్స్ రెపో రేట్, ఇవన్నీ కొన్ని డేస్కి యూజ్ చేసి 2 to 14 days కొన్ని డేస్కి. బట్ ఓవర్ నైట్కి అయితే ఈ ఎంఎస్ఎఫ్, ఈ యొక్క స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ యూజ్ చేస్తారు. ఇక్కడ కొలేటర్స్ అవసరం అంటే కొలేటర్స్ అవసరం, బట్ ఎస్ఎల్ఆర్ యూజ్ చేసి ఆ కొలేటర్స్ని యూజ్ చేస్తుంది. అది మెయిన్. స్టాండింగ్ డిపాజిట్ అందరూ ఎలా ఉన్నారు? బట్ రివర్స్ రెపో రేట్ ఇంకా ఎవరైతే స్టాండింగ్ డిపాజిట్ రెండు ఒకటేలా ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో గానీ చాలా రెపో రేట్ December 29 లేదా January 6 ఈ రెండు డేట్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి. ఎస్టీఎఫ్ ఏంటంటే దీంట్లో ఎంఎస్ఎఫ్ అనేది ప్లస్ 0.25 ఇప్పుడు 6.5% అంటే 6.75% ఉంటుంది. జనవరి లిక్విడ్ డిసెంబర్ 29 లో మరి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ చూసుకున్నట్లయితే ఇప్పుడు -0.25 అది చూసుకోవాలి. రివర్స్ రెపో రేట్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క డేట్స్ కూడా ఇంకా అనౌన్స్ కాలేదు, రెండు కన్ఫర్మ్ గా డేట్స్ అనౌన్స్ చేసిన ఎగ్జామ్ కి కన్ఫర్మ్ బ్యాంక్ రేట్ అంటే మినిమం 60 days కన్ఫర్మ్ లాంగ్ టర్మ్ లోన్స్ కావాలనుకోండి. డిసెంబర్ లో జరగడానికి స్కోప్ లేదండి, ఛాన్స్ అసలు 0.001% అంత స్కోప్ లేదు డిసెంబర్ లో జరగడానికి. జనవరిలో కూడా ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే 2 months ఇచ్చిన మళ్ళీ స్టూడెంట్స్ ఎవరో ఒకరు ఏ ఒకటి ఎక్కడ ఒకటి చిన్నగా సార్ అట్లా చెప్పి జరుగుతుంది. సో గవర్నమెంట్ అంత రిస్క్ తీసుకోదని నేను భావిస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే 1000 రూపాయలు ముందైతే ఉండదు, లేట్ అయినా వచ్చే పరిస్థితిలో ఉండదు. కొంచెం వాళ్ళ దగ్గర పెట్టు, మీరు ఫస్ట్ వచ్చి మీరు భయపడకండి డిసెంబర్ 29 కదా, జనవరి 6 కదా అని చెప్పేసి అవన్నీ ఏంటంటే నమ్మకం అఫీషియల్ గా ఏం తెలియదు. బట్ నేను నా అనాలిసిస్ ప్రకారం చెప్తాను, డిసెంబర్ కి ఛాన్సే లేదు, జనవరి కూడా ఛాన్సే లేదు, 20 కూడా చెప్పలేము. బట్ గవర్నమెంట్ అంత ఫాస్ట్ గా ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఏం చేయాలనుకోరు. సో ఏంటంటే సో మీరు ఎన్ని డిసెంబర్ లో ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి. బట్ రివిజన్ కి టైం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ మీరు చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు, సార్ డిసెంబర్ 29 కదా ఎగ్జామ్, మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి సార్ ఇంకా అని అంటున్నారు. అందువల్ల నేను చెప్తున్నాను అనమాట, ముందే అన్ని ఏం జరగవు. 100 రూపీస్ లో ఏంటంటే మీరు ఏం భయపడకండి, డిసెంబర్ అయితే ఈ పరిస్థితులు ఉండదు. 20 వరకు వీళ్ళ దగ్గర 18%
తక్కువ ఉంది. 18 రూపాయలు మీరు వీళ్ళ దగ్గర ఫోకస్ చేయండి, పెట్టుకుంటారు. చదవండి, బ్యాంక్స్ దగ్గర అంటే రివిజన్ 22% వాళ్ళు యూజ్ చేయడానికి లే. ఇంకా మిగతా ఎవరైతే 75% యూజ్ చేసుకోవచ్చు, స్ట్రాటజీ తిప్పుకోవచ్చు, లేదో ఏమైనా వాళ్ళు చేసుకోవచ్చు. కోర్సెస్ బట్ జాయిన్ అవ్వండి, ICRR కోర్స్ ఉంది, క్లాసెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి జాయిన్ క్యాష్ అవ్వండి, రిజర్వ్ సీరియస్ రేషియో చదవండి. అది ఎందుకు సార్ అంటే కొన్నిసార్లు యూజ్ చేస్తారు. ఇంకా ఎక్కువ మనీ తీసేసుకోవాలనుకోండి అప్పుడు ICRR 10% ఉంటుంది. ఇంకో 100లో 10% అనేది 10 రూపాయలు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటారు. సో అప్పుడు ఏమంటే ఇన్ఫ్లేషన్ అట్లా చూసినప్పుడు ఈ ICRR యూజ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టూల్స్ అన్ని ఫిబ్రవరికి ఇవన్నీ టూల్స్ అన్నమాట. 99% సో ఇవి చాలా చాలా జనవరి ఎండింగ్ లో ఉండొచ్చు, బట్ వీటి మీద కొంచెం ఎక్కువ స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ మీ అందరికి.